సుబ్రాజ్ గారు, ఇక్కడ అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు వివాదాలకు ముందుంటూ ఉంటారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నాయకురాలు మాధవీలత కానీ, లేకపోతే సాధినేని యామ్ని కానీ, ఏంటండి ఈ వర్షన్? అంటే మీ దృష్టిలో ఈ వివాదం వెనుక స్టార్ట్ చేసింది ఎవరు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? యాక్చువల్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత వివాదాస్పదుడో అంత ముక్కుసూడిగా ఉన్నదన్నట్టుగా కుండ బద్దలు గట్టిగా చెప్పే తన నైజం వల్ల కూడా కొంత ఆయన్ని వివాదాస్పదుడు అంటున్నారు. కానీ ఆయన చాలా సందర్భాల్లో ఆయన సశభిషలకు పోకుండా పార్టీ యొక్క ఆ, వీటికి కూడా పరిమితులకు లోబడకుండా తను ఉన్నట్టుగా మాట్లాడే విషయం అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయనతో సహా అందరికీ తెలిసిందండి, అక్కడ పత్రికా విలేకరులతో సహా. సో ప్రతిసారి ఆయన వివాదాస్పదుడు అంటే కొన్ని నిజాలు మాట్లాడితే వివాదాస్పదుడి కింద అవుతారు. అట్లానే ఆయన ఏమి, నా ఉద్దేశంలో ఆయన్ని నేను ఏ విధమైన కితాబు ఇవ్వదలుచుకోలేదు, కానీ ఆయన స్పష్టం చేస్తున్న కొన్ని అంశాలు కాస్త ఆ సూటిగానే ఉన్నాయి. ఆయన ఏమన్నారు, తన అఫ్ కోర్స్ న్యూ ఇయర్ రోజున జరిగిన పార్టీ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా మంది న్యూ ఇయర్ పార్టీలు చేసుకున్నారు. అదేమి వింత కాదు, కొత్త కాదు. ఆ పార్టీలో ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉమెన్ కే ప్రత్యేకంగా పిలవటం ఏర్పాటు చేయడం జరిగింది అనేది. రెండోది, ఆ బీజేపీ నాయకురాలు దాని మీద ఏదో కామెంట్ చేయటం, ఆయన దాని మీద మళ్ళీ ప్రతిస్పందించటం, దాంట్లో భాషలో కొంత అభ్యంతరకరమైన ఆయన ఇంకొక ప్రస్తావనలో అంటున్నారు, ఇప్పటి ప్రభుత్వం కూటమిలో వాళ్ళ యొక్క ఈ దుందుడుకు చర్యలు, హింసాత్మక చర్యలు, తన బస్సు తగలబెట్టడం మీద మాట్లాడుతూ ఆయన లింగాలకు సంబంధించిన, అంటే స్త్రీలింగం పుల్లింగం కాకుండా మూడో లింగం కూడా నేను వాళ్ళతో కూడా పోల్చలేను. అంతకంటే వాళ్ళు పోలిస్తే వాళ్ళు వాళ్ళు దేనికి గురి అవుతారు, అందుకని వీళ్ళు ఇంకేదైనా లింగమేమో అన్నట్టుగా కూడా ప్రస్తావించారు. ఇకపోతే ఇక్కడ కీలకమైన అంశము పార్టీలో ఒక పార్టీలోనే కొన్ని అంతర్గతమైన లుకలుకలు ఉంటాయి. అట్లాగే కూటమిలో కూడా లుకలుకలు ఉండటం వల్ల ప్రపంచానికి ఆక్షేపణీయమేం కాదు. ప్రజాస్వామ్యంలో రకరకాల వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తనలు ఇవన్నీ సాధారణం. సో ఇక్కడ లొక్కలకు సంబంధించిన అంశం కాదండి, ఇది పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశం. రెండోది, హింసాత్మక ధోరణులకి పార్టీలు ఎట్లాంటి స్థానం ఇస్తాయి, ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయి. అసలు ఆ కారు దగ్ధం వెనకాల బస్సు అదేనండి, బస్సు దగ్ధం వెనకాల అసలు కారకులు ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దానిపైన ఆయన ఈవెన్ కేసు కూడా పెట్టినాం. తీసుకుంటే బీజేపీ నాయకులే ఉన్నారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పేశారండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఆయనకు వచ్చిన సమాచారం కావచ్చు, కానీ ఆయన సమాచారాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం, ఒకవేళ నిజంగా బీజేపీ నాయకులే అయితే కనుక అది కాస్త ఆక్షేపణీయం, అభ్యంతరకరం. ఎందుకంటే ఆయన సేమ్ అదే పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పాలిస్తున్న పార్టీకి సంబంధించిన అనంతపురం జిల్లా పెద్ద నాయకుడు. ఆ పెద్ద నాయకుడు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్. వాళ్ళ కుటుంబానికి కూడా అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళకి రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా వాళ్ళకి అక్కడ మంచి పట్టుంది. సో ఇన్నాటిలో ఆయన డైరెక్ట్ గా బీజేపీ అన్నది నేను విన్నాను బయట. సరే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ పార్టీని చెప్పారనేది ఆయన వ్యక్తిగతంగానే తీసుకోకుండా అక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా, ఇప్పుడు జనసేనకి సంబంధించిన ఇష్యూ వచ్చింది. దాంట్లో జనసేన ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, అధికారులు ప్రభుత్వ నిర్వహణలో పార్టీ కార్యకర్తలు కేడరు జోక్యం చేసుకోకూడదు, వాళ్ళు పెత్తనం చేయకూడదు, లేకపోతే అధికారుల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదు, ఇట్లాంటివి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ సందర్భంలో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ అనేది చాలా కీలకం. అయితే ఇక్కడ లొకలకులు అంటకంటే కూడా రెండే అంశాలు ఉన్నాయండి. ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అసలు క్రమశిక్షణ అనేది కానీ, నియమ నిబంధనలు కానీ
లేకపోతే అంతర్గతంగా అట్లాంటి క్రమశిక్షణ దాటిన వాళ్ళ మీద చర్యలు కానీ ఉంటాయా? ఎందుకంటే బస్సు దహనం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకుడు బస్సు దహనం అది. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల మీదో వాళ్ళ మీదో వీళ్ళ మీదో అవి జరిగిన సంఘటనలే అట్లా వేరేగా చూడాలి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ ఆస్తులే ఎంత అంతర్గతమైన అంటే హింస అంత ఓపెన్ గా అంత బహిరంగంగా అట్లా జరగటం అనేది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ ఎలా ఉన్నాయి అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సో ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయండి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, పార్టీలు కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం కూడా అయిన వాళ్ళకి ఒక రకంగా కాని వాళ్ళకి ఒక రకంగా ఇప్పుడు అంతా స్పందించటం, ఆ స్పందించటం మీద మళ్ళీ జనసేన నాయకులు దానికి అసహనం వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా ప్రస్తుత రాజకీయాలకి ఒక దర్పణం లాంటివి అండి. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, పార్టీ తమ అధికారంలోకి వస్తే అంతకు ముందు విమర్శించిన ధోరణిని తాము పాటించి, ఇక్కడ ఒక వింత ధోరణి ఏంటంటే అంతకుముందు వ్యతిరేకమైన పార్టీలు అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద దుందుడికి గానో లేకపోతే హింసాత్మకంగానో ఆస్తుల నష్టమో లేకపోతే జైల్లో లేకపోతే ఇట్లాంటి చర్యలు తీసుకోవడంగా ఉండేది. ఇప్పుడు సేమ్ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మీదే కూడా ఇట్లా జరుగుతున్నాయి. సో ఇది కాస్త తీవ్రంగా చర్చించాల్సిన అంశమే. ఇతర ప్రతినిధులు కూడా మాట్లాడిద్దాం.